9 న్యూస్ జహీరాబాద్ ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన మహిళ పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించిన కారణంగా పుట్టిన బిడ్డకి ఆక్సిజన్ అందుబాటులో లేక పుట్టిన పసికందు మృతి ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్, కౌన్సిలర్ బొగ్గుల సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధీర్ బండారి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ నరేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకుంటే మీ ఇష్టం, లేకుంటే అవసరం లేదు. ఇవే కాదు, వేరే ఇంజక్షన్లు కూడా మందులు కూడా బయట. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నేను సూపరింటెండెంట్ గారికి అడిగాను, స్కానింగ్ ఉందా లేదా అంటే లేదని చెప్తున్నారు. మరి లేదని చెప్తే ఖరాబ్ ఉన్నదని చెప్పిండు. దాన్ని మంచిగా చేయాలని కూడా చెప్పాను. ఇప్పుడు 25వ తారీఖు నుంచి ఒక పేషెంట్, చిన్న పాప, 10 సంవత్సరాల పాప స్కానింగ్ తీయమని చెప్పారు. అయితే ఇక్కడ లేదని చెప్తున్నారు. బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దానికి 3,000 రూపాయలు అవుతున్నాయి. ఒక పేదవాడు 3,000 రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు చేయగలుగుతాడు? ఇప్పుడు ఇంజక్షన్స్లు లేవని చెప్పేస్తున్నారు, గోళీలు లేవని చెప్పేస్తున్నారు, స్కానింగ్ లేదని చెప్పేస్తున్నారు. ఎక్స్రే తీయమంటే ఎక్స్రే సరిగ్గా తీస్తలేరు. నేను స్వయంగా ఇక్కడ పేషెంట్లతో అడిగి నేను మాట్లాడాను. పేషెంట్లు ఏం చెప్పారు దాన్ని వినండి. దీంతో పాటు నమస్తే అండి, నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఇక్కడ నేను ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లకు తెలియజేశానండి. 6 నెలల నుంచి చెప్తున్నానండి. నేను ఎవ్వరూ పట్టించుకోలేదండి. నేను ముందడిగేశాను, ప్రాణాలకు తెగించాను. ఈ హాస్పిటల్లో అన్యాయం జరుగుతుంది, అది బయట పెట్టాలని నా కోరిక ఉండే, అది నేను బయట పెట్టానండి. ఎందుకంటే పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుంది, పేషెంట్ నానా అవస్థలు పడుతున్నారని నేను ఎన్క్వైరీ చేసి పేషెంట్తో అడిగి నేను వీడియోలు కవర్ చేశానండి. అప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కౌన్సిలర్స్లు, డాక్టర్స్లు, సూపరింటెండెంట్ అందరూ నాకు వ్యతిరేకంగా అయిపోయారండి. నాకు వ్యతిరేకంగా అయ్యి నన్ను చాలా మంది టార్చర్ చేశారు. నా మీద కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారండి. అయినా కానీ ఎవడు నా ఇంటికి కూడా పీకలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ కరెక్ట్ వార్తలు కవర్ చేస్తున్నానని ఇప్పుడు చాలా మందికి భయం పుట్టింది కనుక ఇప్పుడు ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, కౌన్సిలర్ గారు వచ్చారు, సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చారు, సిపిఐ వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వచ్చారండి. ఎంతమంది అయితే నాకు వ్యతిరేకంగా చెప్పినరో, తప్పులు వీడియోలు కవర్ చేస్తున్నానని ఇప్పుడు వాళ్ళే హాస్పిటల్కి వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారు? నేను 6 నెలల నుంచి చెప్తున్నాను, తప్పులు జరుగుతున్నాయి అంటే ఎవడూ పట్టించుకోలేదు. అంటే ఎవడైనా ఒక్కడు ముందడికి వెయ్యాలి, ఇది అన్యాయం జరుగుతుంది, ఆపాలి అని నేను వచ్చానండి. నేను దేనికి భయపడలేదు. ఎందుకంటే నేను ఆధారాలు బట్టి నేను సాక్షాలు సంపాదించి నేను వార్తలు కవర్ చేస్తానండి. చాలామంది నాకు భయపట్టించారు, మీ ఛానల్ మీద కేసు పెడతాను, నీ మీద కేసు పెడతానని చాలామంది నాకు భయపట్టించారు. మీకు దమ్ముంటే నా ఛానల్ మీద కేసు పెట్టుకోండి, నా మీద కూడా కేసు పెట్టుకోండి, ఎందుకు కూడా ఏం బీకలేరు అని కూడా నేను చెప్పాను. కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఈరోజు ఎవరితో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు. అయినా కానీ డాక్టర్లు మారలేదు. ఇప్పుడు కూడా పేషెంట్లకి ఇబ్బంది జరుగుతున్నది. ఇప్పటికైనా కూడా ఇక్కడ స్కానింగ్ చేస్తలేరు, ఇంజక్షన్లు కరెక్ట్ ఇస్తలేరు. ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఇట్లా చెయ్యి బట్టి కూడా చూస్తలేరు, బీపీ సరిగ్గా చెక్ చేస్తలేరు, గోళీలు సరిగ్గా ఇస్తలేరు, టానిక్స్లు కూడా సరిగ్గా ఇస్తలేరు. ఇప్పటికైనా కానీ డాక్టర్లు ఇప్పుడు కూడా అవినీతి పనులు చేస్తున్నారు. నేను ఏమడుగుతున్నా అంటే ఇంజక్షన్లు, గ్లూకోజ్లు, టానిక్స్లు ఇవన్నీ ఏమైపోతున్నాయి అని ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను. కానీ ఏ లీడర్ అడుగుతలేడు. ఇప్పుడు అడుగుతలేరు. నేనే అడుగుతున్నాను పేషెంట్లకు. వీళ్ళు ఏం చేస్తున్నారు? లీడర్స్ అందరూ వచ్చి డాక్టర్లతో కలుస్తున్నారు, ప్యాకెట్లు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సూపరింటెండెంట్ తోటి కలుస్తున్నారు, ఇవి తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా కానీ వీళ్ళు పొలిటికల్ పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారండి. పేదవాళ్ళకు అన్యాయం చెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. క్యాన్సల్ చేసి జహీరాబాద్ హాస్పిటల్లోనే పనిచేసేటట్లుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 80 పోస్టులు స్టాఫ్ నర్సు కానీ స్టాఫ్కు సంబంధించిన 80 పోస్టులు ఉన్నాయి. 80లో ఇప్పటిదాకా కేవలం 40 మాత్రమే సగం సిబ్బందితోటి 1000 మందికి ఏ విధంగా చూస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఖాళీ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ
మందులు కానీ సూదులు కానీ ఇతర కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లనే హాస్పిటల్